హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ దాబా స్టైల్ మష్రూమ్ కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి మష్రూమ్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయండి. సో మంచిగా క్లీన్ చేసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఫ్రై చేయకుండా కర్రీలోకైనా కలుపుకోవచ్చు, కానీ ఫ్రై చేసిన మష్రూమ్స్ చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా మష్రూమ్స్ ఫ్రై చేసినప్పుడు దానిలో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటికి వచ్చేస్తుంది. చూసారు కదా వాటర్ ఏ విధంగా బయటకు వచ్చిందో. ఈ విధంగా మనకి వాటర్ అనేది బయటకు వచ్చి మష్రూమ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన మష్రూమ్స్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి షాజీరా, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఉల్లిపాయ పేస్ట్ కూడా యూజ్ చేస్తారు, కానీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకొని అవి స్మూత్గా అయ్యే వరకు వెయిట్ చేయాలి. మామూలుగా న్యాచురల్ మష్రూమ్స్ ఎంత టేస్టీగా ఉంటాయో, కానీ మనకి ఆప్షన్ లేక బటన్ మష్రూమ్స్కి అలవాటు పడిపోయాం. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. ఎందుకంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయడం వల్ల మనకి కర్రీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి మరియు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటి వల్ల మంచి ఫ్లేవర్స్ అనేవి వస్తాయి. మా చిన్నప్పుడు మష్రూమ్స్ అంటే మా తాతగారు పొలానికి పంపించి ఎవరో ఒకరి చేత తెప్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా తెప్పించుకోలేము, అలాగే కొనలేము. మష్రూమ్స్ని అడిగితే వాళ్ళు ఆస్తులను అడుగుతున్నారు. ఏం చేద్దామండి? అందుకే బటన్ మష్రూమ్స్తో అడ్జస్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఈ విధంగా దీంట్లో 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మొత్తము కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో జీడిపప్పు పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా అనిపిస్తుంది. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. అందుకే జీడిపప్పు పేస్ట్ అనేది యాడ్ చేశాను. చూసారు కదా, జీడిపప్పు యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ వస్తుందేమో అనుకుంటారు, కానీ మసాలాలన్నీ వేసాం కాబట్టి మనకు అంత స్వీట్నెస్ అనేది ఏమీ అనిపించదు. ఇప్పుడు దీనిలోకి కస్తూరి మేతి అనేది యాడ్ చేసుకోవాలి. మనకి రోటీస్లోకి చేసుకునే ఏ కర్రీస్లోకైనా కస్తూరి మేతి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకి కర్రీ దగ్గరికి రాగానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చూసారు కదా గ్రేవీ ఎంత థిక్గా అయ్యిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో.